నూతన సంవత్సర శుభాకాంక్షలతో హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జిపిఓ, జేఎల్ఎం అండ్ జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. కోర్స్ వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ డిసెంబర్ 29 నుండి జనవరి 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. Harish, the best academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss December 29th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ అడ్రస్ హైలైట్స్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎవ్రీ మంత్ లాస్ట్ సండేన, ప్రతి నెల చివరి ఆదివారం, జనరల్గా ఎవ్రీ మంత్ లాస్ట్ సండే ప్రజలను ఉద్దేశించి రేడియో ద్వారా ప్రసంగించడం జరుగుతుంది. మన్ కీ బాత్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ మన్ కీ బాత్ హైలైట్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇయర్ అనేది కంప్లీట్ అవుతా ఉంది కాబట్టి ఈ ఇయర్కి సంబంధించి ముఖ్యంగా 2025లో ఇండియా సాధించిన అచీవ్మెంట్స్, ఇండియా సాధించిన ఘనతలన్నింటినీ కూడా ఈయన మనకి కరెంట్ అఫైర్స్ రూపంలో ఒకసారి మనకి ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మోడీ గారు హైలైట్ చేసిన ఇష్యూస్ అన్నీ కూడా ఒకసారి తెలుసుకోవాలి. సో దట్ 2025 కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఒకసారి రౌండప్ అయినట్టు ఉంటుంది. ఇక ఫస్ట్ మనకి మన్ కీ బాత్ విషయానికి వస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ టైం 2014 అక్టోబర్ 3న ఫస్ట్ మన్ కీ బాత్ అడ్రస్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు నిర్వహించారు. 2014 అక్టోబర్ 3 విజయదశమి రోజు. ఇక ఈ నెల డిసెంబర్ నెలకు సంబంధించి ఎన్నవ ఎపిసోడ్ అంటే 129th ఎపిసోడ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 129th ఎపిసోడ్. ఇక లాస్ట్ మంత్ మన్ కీ బాత్ అడ్రస్లో మనము కరీంనగర్కు చెందిన ఈ యొక్క సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్ గురించి అటువంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి ఈయన మెన్షన్ చేశారా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. ఫస్ట్ స్పోర్ట్స్ సెక్టార్ విషయానికి వస్తే మనం 2025లో ఏం ఘనతలు సాధించామో ఆయన మెన్షన్ చేశారు. ఒకసారి మనం గుర్తు చేసుకుంటే 2025లో మనము ఐసీసీ మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ మెన్స్ క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీని మనము రోహిత్ శర్మ సారథ్యంలో గెలుచుకున్నాం. రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఫైనల్లో న్యూజిలాండ్ని ఓడించి మనం గెలుచుకున్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మనము ఛాంపియన్స్ ట్రోఫీని 3 times గెలిచామన్న విషయం గుర్తుపెట్టుకోండి. జనరల్గా 2002లో ఛాంపియన్స్ ట్రోఫీని మనము శ్రీలంకతో కలిసి షేర్ చేసుకున్నాం. మ్యాచ్ అనేది అప్పుడు రద్దయింది. సో 2002లో ఒకసారి గెలుచుకున్నాం. 2013లో ఎంఎస్ ధోని సారథ్యంలో, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఓవరాల్గా ఇండియాకి 3 ఛాంపియన్స్ ట్రోఫీస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. అలానే ఉమెన్స్ క్రికెట్ టీము ఫస్ట్ టైం ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ని గెలుపొందింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ ఓడిఐ టీంని ఓడించి కప్పు గెలుచుకుందని చెప్పేసి కూడా తెలుసుకున్నాము. ఇక అలానే బ్లైండ్ T20 వరల్డ్ కప్ని ఇండియన్ ఉమెన్ టీం గెలుచుకునింది. ఈ బ్లైండ్ T20 వరల్డ్ కప్, అందులో T20 వరల్డ్ కప్ని భారత మహిళల జట్టు గెలుచుకొని రికార్డు సృష్టించిన విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అలానే 150th యానివర్సరీ ఆఫ్ వందే మాతరం గురించి ఈయన ప్రస్తావించారు. 1875-76 ఆ టైంలో బంకిం చంద్ర చటర్జీ గారు ఈ యొక్క వందే మాతరం గేయాన్ని రాశారు, నేషనల్ సాంగ్ ఆఫ్ ఇండియా. సో మనం ప్రెజెంట్ అయితే 2025 నుంచి 2026 వరకు వందే మాతరం యొక్క 150th యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. ఈ సెలబ్రేషన్స్ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ స్టార్ట్ చేసింది, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. సో ఈ యొక్క వందే మాతరం సాంగ్ గురించి కూడా ఈయన మెన్షన్ చేశారు. ఇక అలానే స్పేస్ సెక్టార్ విషయానికి వస్తే ఇండియన్ గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్గా రికార్డు సృష్టించాడు. అది మనం తెలుసుకున్నాం. ఈయన ఏ మిషన్ ద్వారా వెళ్ళాడు? యాక్సియామ్ 4 మిషన్ ద్వారా వెళ్ళారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ యాక్సియామ్ 4 అనేది ఇందులో 4 members వెళ్ళారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఫస్ట్ ఇండియన్ టు గో ఇన్ టు ద స్పేస్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళిన మొదటి ఇండియన్ అంటే గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. అలా కాకుండా స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ అంటే రాకేష్ శర్మ. ఫస్ట్ ఇండియన్ టు గో ఇన్ టు స్పేస్
రాకేష్ శర్మ. ఇక అలానే చీతా పాపులేషన్ గురించి కూడా ప్రస్తావించారు. ప్రజెంట్ ఇండియాలో ఈ యొక్క చీతాలు 30 నుంచి 32 వరకు ఉన్నాయి. ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పాలి అంటే మనకి కూనో నేషనల్ పార్క్లో అరౌండ్ 30 చీతాస్ ఉన్నాయి. గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీలో అరౌండ్ 2 చీతాస్ ఉన్నాయి. సో 30 నుంచి 32 ఉన్నాయని చెప్పేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ చెప్తా ఉంది. ఇక ప్రాజెక్ట్ చీతా 2022లో లాంచ్ చేశారన్న విషయం కూడా మనకు తెలిసిందేదే. ప్రాజెక్ట్ చీతా 2022లో లాంచ్ చేశారు. ఈ 2022లో లాంచ్ చేసిన తర్వాత నమీబియా నుంచి 8 చీతాలను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కి, అలానే 12 చీతాస్ని సౌత్ ఆఫ్రికా నుంచి మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కి తీసుకొని వచ్చారు. ఇక అలానే నెక్స్ట్ ఇయర్ బోట్స్వానా నుంచి మరో ఆఫ్రికా దేశము బోట్స్వానా నుంచి మరో 8 చీతాస్ను కూడా మనం తీసుకురాబోతున్నాం. ఇటీవల చీతా గురించి మనం వేరియస్ ఇష్యూస్ డిస్కస్ చేసుకున్నాం. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కు, గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంచురీ తర్వాత చిరుతలకు థర్డ్ హ్యాబిటాట్ 3వ ఆవాసం వచ్చేసి నవరదేహి వైల్డ్ లైఫ్ శాంచురీ లేదా దాన్నే వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మనము క్లియర్గా చీతాల గురించి మనం తెలుసుకున్నాము. ఇక ప్రయాగ్రాజ్ మహాకుంభ గురించి ప్రస్తావించాడు. 144 ఇయర్స్ తర్వాత జరిగిన ఒక మహాకుంభమేళా ఇది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 144 ఇయర్స్ తర్వాత మహాకుంభమేళా జరిగింది. ముఖ్యంగా ఈ సంగమం వద్ద గంగా యమున సరస్వతి అనేది మైథలాజికల్ రివర్. అంటే ప్రస్తుతం ఇది సరస్వతి అనేది లేదు, కానీ పురాణాల్లో ప్రస్తావించబడిన నది. గంగా యమున సరస్వతి సంగమం వద్ద నిర్వహించడం జరిగింది జనవరి నుంచి ఫిబ్రవరి 2025 జనవరి నుంచి ఫిబ్రవరి వరకు. సో ప్రయాగ్రాజ్ ఓల్డ్ నేమ్ ఏంటి? అలహాబాద్, ఉత్తరప్రదేశ్. సో 144 ఇయర్స్ తర్వాత జరిగింది. ఇక అలానే అయోధ్య రామ మందిరం పైన ధ్వజారోహణ సెరమనీ కూడా జరిగింది, దాన్ని ప్రస్తావించారు. ఇక అలానే నెక్స్ట్ ఇయర్ 2026 12th జనవరిన జనవరి 12ని మనము ప్రతి సంవత్సరం కూడా నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. జాతీయ యువజన దినోత్సవం. దానికి ప్రధాన కారణం స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీ. జనవరి 12 అనేది స్వామి వివేకానంద గారి బర్త్డే. సో నెక్స్ట్ ఇయర్ 2026 12th జనవరిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2వ ఎడిషన్ని సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నామని చెప్పారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2nd ఎడిషన్ని నిర్వహించబోతా ఉన్నట్టు ప్రకటించారు. ఇక అలానే మెయిన్గా స్వామి వివేకానంద గారి బర్త్ యానివర్సరీ గురించి స్పెషల్గా ప్రస్తావించారు. ఇక అలానే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గురించి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రస్తావించారు. ఇక్కడ మనకి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అంటే ఏంటి? మనకి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అంటేనే గుర్తుపెట్టుకోండి. జనరల్గా హ్యాకథాన్ అనే వర్డ్ ఎవరైతే బీటెక్ ఐటీ బీటెక్ చదివి ఉంటారో హ్యాకథాన్ అనేది ఎక్కువగా వింటూ ఉంటారు. ఎందుకంటే మనకి కాలేజీలలో ఫెస్ట్లు జరుగుతూ ఉంటాయి, హ్యాకథాన్ ఫెస్టివల్ అని చెప్పేసి. హ్యాకథాన్ అంటే ఒక కాంపిటీషన్ టైపు, ఎవ్రీ ఇయర్ జరుగుతుంది స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది ముఖ్యంగా నేషన్ వైడ్ స్టూడెంట్స్కి కండక్ట్ చేసే ఒక కాంపిటీషన్. ఇందులో నేషన్ వైడ్ స్టూడెంట్స్ పాల్గొంటారు. మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ఇష్యూస్, పొల్యూషన్ ఇష్యూస్, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే అటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి వాళ్ళ ఐడియాస్ని వాళ్ళు యాక్షన్స్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు స్టూడెంట్స్. సో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది నేషన్ వైడ్ కాంపిటీషన్, దేశవ్యాప్తంగా జరిగే ఒక పోటీ. ఫస్ట్ టైం 2017లో నిర్వహించారు. మరి ఇది ఎక్కడ జరుగుతుందంటే దేశవ్యాప్తంగా డిఫరెంట్ ప్లేసెస్లో, వివిధ కాలేజీలు, వివిధ యూనివర్సిటీల్లో ఇది జరుగుతుంది. 2017లో ఫస్ట్ టైం జరిగింది. దీన్ని నిర్వహించేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు AICTE, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక అలానే PM సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి కూడా ప్రస్తావించారు. మనము ఈ స్కీమ్ కింద గరిష్టంగా 75,000 అనేది సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఇక అలానే ఆర్కియాలజీ పరంగా చూస్తే, కల్చర్ పరంగా చూస్తే, జమ్మూ కాశ్మీర్లోని బరాముల్లా ప్రాంతంలో ఒక బుద్ధిస్ట్ సైట్ని కనుగొన్నారు. ఒక బౌద్ధ మతానికి చెందిన ఒక ప్రాంతాన్ని కనుగొన్నారు. దాని గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా 2000 years ఓల్డ్ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్ని కాశ్మీర్లోని జహాన్పోరా అనే విలేజ్లో ఫైండ్ అవుట్ చేశారు. 2000 ఏళ్ల నాటి బుద్ధ అవశేషాలు, బుద్ధునికి సంబంధించిన ప్రాంతాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్లోని జహాన్పోరా అనే విలేజ్లో కనుగొన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో కల్చర్ పరంగా అంటే దీన్ని బట్టి కాశ్మీర్లో కూడా బుద్ధిజం ఎక్స్టెండ్ అయ్యింది, కాశ్మీర్లో కూడా బుద్ధిజం ఉన్నింది అన్న విషయం అర్థమవుతుంది. సో బరాముల్లా ఆ ప్రాంతం, జమ్మూ కాశ్మీర్లోని బరాముల్లా ప్రాంతంలో కూడా ఇవి కనుగొన్నారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి కల్చర్కి సంబంధించి ముఖ్యంగా మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాము. కాశీలో 4th కాశీ తమిళ సంగమం జరిగింది.
కాశీ లేదా వారణాసి అంటారు దీన్ని, ఉత్తరప్రదేశ్. కాశీలో 4th కాశీ తమిళ సంగమం పేరిట ఒక ఉత్సవం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? నార్త్ ఇండియాకి తమిళనాడుకి మధ్య రిలేషన్స్ని, సంబంధాలని బాగా డెవలప్ చేయాలి, ఎందుకంటే హిస్టారికల్గా కూడా కనెక్షన్స్ ఉన్నాయన్న విషయం, అన్న థీమ్తో, అన్న కాన్సెప్ట్తో 4th కాశీ తమిళ సంగమంని కాశీలో నిర్వహించారు. ఇక అలానే తమిళ్ డేని తొలిసారిగా ఫిజీ కంట్రీలో ఈ తమిళ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పారు. ఫిజీ అనేది ఒక ఐలాండ్, ఒక ద్వీపదేశము. ఫిజీ కంట్రీలోని రకి అనే ప్రాంతంలోని ఒక స్కూల్లో ఫస్ట్ టైం తొలిసారిగా తమిళ్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక 4th కాశీ తమిళ సంగమం విషయానికి వస్తే థీమ్ వచ్చేసి లర్న్ తమిళ్ అని చెప్పేసి మనం తెలుసుకుందాం. థీమ్ నేపథ్యము లర్న్ తమిళ్, తమిళ్లో చెప్పాలంటే తమిళ్ కరకలం. ఇక నెక్స్ట్ వన్, అలానే ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మెన్షన్ చేశారు. ఒక స్వాతంత్ర సమర యోధురాళ్ళ గురించి ప్రస్తావించారు. ఆమె పేరు పార్వతీ గిరి, ఒడిషా ప్రాంతానికి చెందిన పార్వతీ గిరి. ఈమె 16 years ఏజ్లోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనింది. 16 years ఏజ్లోనే క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొనింది. ఈమె బర్త్ సెంటినరీ సెలబ్రేషన్స్, అంటే ఈమె శత జయంతి ఉత్సవాల్ని 2026 జనవరిలో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. వన్స్ ఆ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత మనం తప్పకుండా తెలుసుకుందాం. ఇక అలానే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరిలోని నరసాపురం లేస్ క్రాఫ్ట్కి సంబంధించి ఈయన ప్రసంగించడం జరిగింది. మనం పోయిన మంత్ మన్ కీ బాత్ అడ్రస్లో కరీంనగర్, తెలంగాణలోని కరీంనగర్కు చెందిన సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్, వెండి కళ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వెండిని ఉపయోగించి చేతితో కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ని, హస్తకళల్ని తయారు చేస్తారు. ఉదాహరణకు వెండి బొమ్మలు, వెండి ఏనుగు బొమ్మలు, వెండి గుర్రపు బొమ్మలు, అటువంటివి. దాన్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు పోయిన మంత్ దాంట్లో ప్రస్తావించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరిలోని నరసాపురం ప్రాంతంలో చేతితో ఈ యొక్క కళని తయారు చేస్తారు. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో దారాలతో చేతితోనే చిన్న చిన్న మ్యాట్లు, మనం ఇళ్లలో మ్యాట్స్ టైపు యూస్ చేస్తాం కదా, అంటే డెకరేషన్కి ఆ టైపు. సో ఇటువంటి లేస్ క్రాఫ్ట్, ఈ లేస్ దారంతో దీన్ని తయారు చేస్తారు. ముఖ్యంగా నరసాపురం ప్రాంతంలోని వెస్ట్ గోదావరిలోని సుమారుగా 250 విలేజెస్లో 250 గ్రామాలలో ఉమెన్కి ఇది ఎంప్లాయ్మెంట్, ఉమెన్కి జీవన ఉపాధిని కల్పిస్తూ ఉంది. సో మరి ఇక నరసాపురం లేస్ క్రాఫ్ట్ విషయానికి వస్తే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి జిఐ ట్యాగ్ ఉందా అంటే భౌగోళిక గుర్తింపు ఉంది. జిఐ ట్యాగ్ మార్చ్ 2024లో వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మార్చ్ 2024లో జిఐ ట్యాగ్ లభించింది. ఇక మరి ఈ నరసాపురం లేస్ క్రాఫ్ట్ని, ఈ కళను సంరక్షించడం కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాయి. ఇక ఇంకా హైలైట్స్ ఏమున్నాయంటే, ఇంకా హైలైట్స్ గురించి మెన్షన్ చేశారు కొన్ని. ముఖ్యంగా జ్ఞాన భారతం డిజిటల్ విప్లవం పేరిట మనం డిస్కస్ చేసుకున్నాం కదా. ముఖ్యంగా ఇండియాలో ఉన్న మనుస్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో, రాతపత్రాలు, మనుస్క్రిప్ట్స్ అంటే మనకి పురాతన కాలం నుంచి కూడా తాళపత్ర గ్రంథాలు అంటారు కదా, అటువంటి మనుస్క్రిప్ట్స్ని డిజిటల్గా స్టోర్ చేయాలి, డిజిటల్గా వీటిని భద్రపరిచి రాబోయే ఫ్యూచర్ జనరేషన్స్కి, భావి తరాలకు అందించాలి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు జ్ఞాన భారతం మిషన్ని కూడా లాంచ్ చేశారు. ఆ మిషన్లో భాగంగా జ్ఞాన భారతం అనే ఒక పోర్టల్ని కూడా లాంచ్ చేశారు. ఆ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. ఆ జ్ఞాన భారతం సమ్మిట్ ఢిల్లీలో జరిగితే అక్కడ జ్ఞాన భారతం పోర్టల్ని లాంచ్ చేశారు. అలానే ఆ జ్ఞాన భారతం పోర్టల్తో పాటు ఢిల్లీ డిక్లరేషన్ని కూడా లాంచ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, ఢిల్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించిందంటే ఈ రాతపత్రాలు, తాళపత్ర గ్రంథాలు, మనుస్క్రిప్ట్స్ని డిజిటలైజ్ చేయాలి అన్న ఉద్దేశంతో. ఇక అలానే వందే మాతరం సెలబ్రేషన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. మహాకుంభమేళ గురించి డిస్కస్ చేసుకున్నాం. ముఖ్యంగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి ప్రస్తావించారు. మనం డిస్కస్ చేసుకున్నాం కదా. జూలైలో ప్యారిస్లో జరిగిన యునెస్కో సమావేశంలో ఇండియా నుంచి 12 మరాఠా ఫోర్ట్స్, 12 మరాఠా కోటలు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఆ 12 మరాఠా మిలిటరీ ఫోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, 12 మరాఠా సైనిక కోటలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి, తమిళనాడు, మహారాష్ట్ర. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తమిళనాడులో 1 ఉంటుంది, మహారాష్ట్రలో 11 ఉన్నాయి, 11 కోటలు. సో ఇక ఓవరాల్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఇండియాలో 44 ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఈ మరాఠా మిలిటరీ ఫోర్ట్స్ ఇదంతా కూడా ఒక కాంప్లెక్స్. 44 ఉన్నాయి. ఇందులో 36 కల్చరల్, అంటే ఏంటి, సాంస్కృతిక సంపద, 36 కల్చరల్ సైట్స్, 7 న్యాచురల్ సైట్స్, ఉదాహరణకు సుందర్బన్స్ అటువంటివి, 1 మిక్స్డ్ సైట్. మిక్స్డ్ సైట్ ఎక్కడ ఉంది అంటే కాంచన్గంగా నేషనల్ పార్క్, సిక్కిం. సో 44 ఉన్నాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి.
సో ఇక అలానే దీపావళికి మొన్న న్యూఢిల్లీలోని రెడ్ ఫోర్ట్లో జరిగిన యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ మీటింగ్లో దీపావళికి ఇంటాంజిబుల్ హెరిటేజ్ లిస్టులో చోటు దక్కిందని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. ఓవరాల్గా ఇప్పుడు ఇండియా నుంచి 16 ఉన్నాయి ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆ జాబితాలో. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే చెప్పుకున్నాం కదా మనము, వీటిని మనము టచ్ చేయలేము, జస్ట్ ఫీల్ అవ్వగలము, వీటిని మనం తాకలేము, స్పృశించలేము, జస్ట్ విని ఆనందించగలము, లేదంటే చూసి ఆనందించగలము. ఉదాహరణకు డ్యాన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మంత్ర ఉచ్చారణ కావచ్చు, అటువంటివి. ఇక అలానే మహనీయుల్ని స్మరించుకున్నాడు. ముఖ్యంగా మధ్యప్రదేశ్కు చెందిన అహిల్యాబాయి హోల్కర్ గారి 300th బర్త్ యానివర్సరీ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సెలబ్రేషన్స్, సర్దార్ పటేల్ 150th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కావచ్చు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 125th బర్త్ యానివర్సరీ కావచ్చు. అలానే గాడియా మిషన్ ఫౌండర్, గాడియా మిషన్ స్థాపకుడు శ్రీల ప్రభుపాద 150th బర్త్ యానివర్సరీ జన్మదిన వేడుకలను కూడా దేశవ్యాప్తంగా నిర్వహించి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఇక అలానే మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం, ద్రౌపది ముర్ము గారు కర్ణాటకలోని కార్వార్ నేవల్ బేస్ నుంచి ఐఎన్ఎస్ వగ్షీర్లో ప్రయాణించారు, ట్రావెల్ చేశారని చెప్పేసి. అంతకంటే ముందు ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా ఒక సబ్మెరైన్లో ఆయన ట్రావెల్ చేశారు. దాని పేరు వచ్చేసి ఐఎన్ఎస్ సింధు రక్షక్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అబ్దుల్ కలాం గారు గతంలో ఒక సబ్మెరైన్లో ట్రావెల్ చేశారు, దాని పేరు ఏంటి అంటే ఐఎన్ఎస్ సింధు రక్షక్. తర్వాత మరొక సబ్మెరైన్లో ట్రావెల్ చేసిన సెకండ్ ఇండియన్ ప్రెసిడెంట్ అంటే ద్రౌపది ముర్ము. సో ఇది మనకి కంప్లీట్గా మన్ కీ బాత్ హైలైట్స్. నెక్స్ట్ వన్, 2 సెకండ్లలోనే 700 కిలోమీటర్స్ వేగాన్ని చేరుకుని ప్రపంచ రికార్డు సృష్టించిన చైనా రైలు. చైనాకు చెందిన ట్రైను వితిన్ 2 సెకండ్స్లోనే హవర్కి 700 కిలోమీటర్స్ స్పీడ్ని సాధించి రీచ్ అయ్యి వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఫ్యాక్ట్ ఓరియంటేషన్లో డైరెక్ట్గా 2 సెకండ్లలోనే 700 కిలోమీటర్ల వేగాన్ని చేరుకొని వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన కంట్రీ ఏది అంటే చైనా అంటే మనకు సరిపోతుంది. కానీ మనం ఇక్కడ అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి, అసలు ఈ యొక్క టెక్నాలజీ ఏది యూజ్ చేశారు, ఏ విధంగా ఆ వరల్డ్ రికార్డ్ సృష్టించింది, దానికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్మెంట్స్ అడుగుతాడు కాబట్టి. ఫస్ట్ దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఒక కాన్సెప్ట్ ఉంది. అసలు చైనా ఇంత స్పీడ్ సాధించడానికి కారణము ఆ టెక్నాలజీ పేరేంటి అంటే మ్యాగ్లేవ్ అనే ఒక టెక్నాలజీ. మ్యాగ్లేవ్ టెక్నాలజీ, దీన్నే మ్యాగ్లేవ్ ట్రైన్ అని కూడా పిలుస్తారు. మ్యాగ్లేవ్ ట్రైన్ అంటే ఇక్కడ మ్యాగ్లేవ్ అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ వరల్డ్ రికార్డు పాసిబుల్ అయింది, సాధ్యమైంది. ఇక్కడ మనకి ఫస్ట్ ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ కంటే ముందు మనకి హైపర్ లూప్ అనే ఒక కాన్సెప్ట్ ఐడియా ఉండాలి. హైపర్ లూప్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ ఐడియా ఉంటేనే మనకి ఇది అర్థమవుతుంది. మనం ప్రీవియస్ మంత్స్ కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ అని చెప్పేసి, హైపర్ లూప్ ట్రైన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. హైపర్ లూప్ ట్రైన్ అనేది ఇది విధంగా చెప్పాలంటే వెరీ స్పీడ్ ట్రైన్స్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఏ విధంగా అయితే మనము అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు, వందే భారత్ ఎక్స్ప్రెస్లు యూజ్ చేస్తూ ఉన్నామో వాటికంటే కూడా హై స్పీడ్ ట్రైన్స్ అని చెప్పవచ్చు హైపర్ లూప్ ట్రైన్స్. మరి మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఐఐటి మద్రాసు ఇండియాలో ఫస్ట్ హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని మద్రాస్ క్యాంపస్ పరిధిలో ఏర్పాటు చేసింది అని చెప్పేసి. ఐఐటి మద్రాస్ క్యాంపస్ పరిధిలో భారతదేశం మొట్టమొదటి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ని ఏర్పాటు చేశారు. దాని లెంగ్త్ వచ్చేసి 422 మీటర్స్. ఎంత? 422 మీటర్స్. మరి ఇక్కడ అసలు హైపర్ లూప్ అంటే ఏంటి? హైపర్ లూప్ అంటే ఇది ఒక హై స్పీడ్ ట్రైన్. ఇందాక చెప్పినట్టు మరి ఇది ఏ టెక్నాలజీతో పనిచేస్తుందంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్ అనే టెక్నాలజీ ద్వారా ఈ హైపర్ లూప్ పనిచేస్తుంది. ఇప్పుడు చైనా సాధించిన ఈ వరల్డ్ రికార్డు కూడా ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని ఉపయోగించే. మరి ఇక్కడ అసలు మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ అంటే ఏంటి, హైపర్ లూప్లో అది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటే, మనకి జనరల్గా ట్రైన్స్ అనేవి ట్రాక్స్ని టచ్ చేసుకుంటూ వెళ్తాయి, ట్రాక్ మీదే వెళ్తాయి. కానీ ఈ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్, ఇప్పుడు చైనా ఏదైతే డెవలప్ చేసిందో మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్ లేదా హైపర్ లూప్ ట్రైన్ అనేది ట్రాక్ని టచ్ చేయకుండా వెళ్తుంది, ట్రాక్ని టచ్ చెయ్యదు, గాల్లో తేలుతున్నట్టే ఉంటుంది. దానికి ప్రధాన కారణము ఈ రైల్వే ట్రాక్ పైన మ్యాగ్నెట్స్ ఉంటాయి. అలానే ఈ రైల్వే ట్రైన్లో కూడా, ఈ రైల్వేలో కూడా కొన్ని రకాల మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ ట్రాక్ పైన ఫిట్ చేసిన మ్యాగ్నెట్స్ అనేవి ఆ ట్రైన్ని ఎయిర్లోకి పుష్ చేస్తుంది. ఆ పుష్ చేసినప్పుడు
ఆ యొక్క మ్యాగ్నెటిక్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ యొక్క ట్రైన్ అనేది చాలా స్విఫ్ట్గా ఫాస్ట్గా ముందుకు దూసుకొని పోతుంది. మరి హైపర్లూప్ ట్రైన్ టెక్నాలజీలో హైపర్లూప్ ట్రైన్స్లో ప్యాసింజర్స్ ట్రావెల్ చేసే ప్రయాణికులు ప్రయాణించే కంపార్ట్మెంట్స్ని ఏమంటారు? పాడ్స్ అంటారు. పాడ్స్. ఇప్పుడు ఏ విధంగా అయితే మనం ట్రైన్స్లో ప్యాసింజర్స్ ప్రయాణిస్తే వాటిని బోగీలు అంటామో, నీకు హైపర్లూప్ ట్రైన్స్ ప్రయాణించేటివి పాడ్స్ అంటారు. సో ఇది మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ. ఆ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ హైపర్లూప్ ట్రైన్ ఏదైతే ఉందో లో ప్రెషర్ వ్యాక్యూమ్ ట్యూబ్స్లో ట్రావెల్ చేస్తాయి. అసలు తక్కువ అల్పపీడనం ఉండే వ్యాక్యూమ్ ట్యూబ్స్లలో ఈ హైపర్లూప్ పాడ్స్ అనేవి ట్రావెల్ చేస్తాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది చైనాస్ ఫాస్టెస్ట్ మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వర్క్ అవుతాయి. మరి ఇక ఇండియా ఫస్ట్ హైపర్లూప్ ట్రైన్ని ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలనుకుంటా ఉంది? ముంబై పూణే రూట్లో భారతదేశం మొదటి హైపర్లూప్ ట్రైన్ని ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఇంకా టైం పడుతుంది. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఆ ట్రాక్ పొడవు ఎంత అంటే 422 మీటర్స్, ఐఐటి మద్రాసు. లో ప్రెషర్ వ్యాక్యూమ్ ట్యూబ్స్, ఇవన్నీ కూడా మనకి అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎలా అడుగుతా అంటే వాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ హైపర్లూప్ టెక్నాలజీ, క్రింది వాటిలో హైపర్లూప్ టెక్నాలజీకి సంబంధించి ఏవి నిజమని చెప్పేసి ఒక 3 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇది మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది, ఇది హై ప్రెషర్ వ్యాక్యూమ్ ట్యూబ్స్లో ట్రావెల్ చేయడం జరుగుతుంది అంటే రాంగ్ అవుతుంది. లో ప్రెషర్ వ్యాక్యూమ్ ట్యూబ్స్. సో ఇది మనకి చైనా డెవలప్ చేసిన టెక్నాలజీ. నెక్స్ట్ వన్, 10th ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చరల్ టెక్నాలజీ ఎక్స్పో. 10th ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చరల్ టెక్నాలజీ ఎక్స్పో 10వ అంతర్జాతీయ వ్యవసాయ మరియు ఉద్యాన టెక్నాలజీ ఎగ్జిబిషన్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో 3 days పాటు జరిగింది. డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 28 వరకు జరిగింది. ఇక్కడ జరిగిన ఈ యొక్క ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ అండ్ హార్టికల్చరల్ టెక్నాలజీ ఎక్స్పోలో తెలంగాణ ఉద్యాన శాఖకు, తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కు ఫస్ట్ ప్రైజ్ లభించింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది హార్టికల్చర్ సెక్టార్. హార్టికల్చర్ సెక్టార్ అంటే ఏమొస్తాయి? ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్లవర్స్, ఇటువంటివన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది కొద్దిగా డేటా. జస్ట్ మనకి తెలంగాణకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని తెలుసుకుంటే సరిపోదు. హార్టికల్చర్ సెక్టార్లో ఇండియా ఎంత ప్రొడక్షన్ సాధించింది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 2024-26 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉత్పత్తి సాధించిందో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 2-3 పాయింట్లు ఐడియా ఉండాలి. మీరు చూస్తే ఆగస్ట్ 31 పిఐబిలో మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దాని ప్రకారము 2013-14లో ఇండియాలో హార్టికల్చర్ ప్రొడక్షన్, ఈ యొక్క ఉద్యాన ఉత్పత్తులు 280.7 మిలియన్ టన్స్ అయితే 2024-25కి 367.72 మిలియన్ టన్స్కు చేరుకున్నాయి. అందులో హైయెస్ట్ వచ్చేసి వెజిటబుల్స్ 219.67 మిలియన్ టన్స్, ఫ్రూట్స్ వచ్చేసి 114.51 మిలియన్ టన్స్. ఇక రిమైనింగ్ వచ్చేసి ఇతరత్ర హార్టికల్చరల్ క్రాప్స్, ఇతరత్ర ఉద్యాన పంటలు, అవి 33.54 మిలియన్ టన్స్. మనకి ఇది సరిపోతుంది. జస్ట్ ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. 2013-14లో ఎలా ఉన్నింది హార్టికల్చర్ ప్రొడక్షన్, 24-25లో ఎలా ఉన్నిందో తెలుసుకుంటే సరిపోతుంది. ఇక ఇదంతా కూడా మనకి అనవసరం, ఎందుకంటే మనకి టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇట్ కిల్స్ అవర్ మైండ్స్. ఎక్కువ ఇన్ఫర్మేషన్ని అన్నెసెసరీగా మనము మన మైండ్లలోకి చొప్పించుకోవాలని ట్రై చేస్తే మాత్రం అసలు మర్చిపోతాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమీ ఉండదు. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద 58 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేశాడు అని చాలా ఉంటాయి. ఇక ఇది ఎలా ఉంటుందంటే మళ్ళీ ఇక ఎకనామిక్ సర్వేలో మనము హార్టికల్చర్ సెక్టార్ గురించి డీటెయిల్గా చదువుకున్నట్టు ఉంటుంది. బట్ కరెంట్ అఫైర్స్ లాగా చదవడమే మనం నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ వన్, 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు రానున్న మారిషస్ అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నెక్స్ట్ మంత్ జనవరిలో 3rd ప్రపంచ తెలుగు మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు మౌరిషియస్ కంట్రీ ప్రెసిడెంట్ రాబోతూ ఉన్నాడు. ఫస్ట్ టైం ప్రపంచ తెలుగు మహాసభలకి ఒక కంట్రీ ప్రెసిడెంట్ రాబోతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన పేరు వచ్చేసి మారిషియస్ కంట్రీ ప్రెసిడెంట్ ధరం గోకుల్. ఇక మరి ఇది ఎప్పుడు జరగబోతూ ఉందంటే
2026 జనవరి 3 నుంచి 5 వరకు జరగబోతా ఉంది. గుంటూరులో జరగబోతా ఉంది. దీన్ని కండక్ట్ చేస్తూ ఉండేది, దీన్ని నిర్వహిస్తూ ఉన్నది ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఇది జరగబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీనికి అవసరమైన సహకారం అందించబోతా ఉంది. సో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు. నెక్స్ట్ వన్, పార్వతి అర్గా బర్డ్ శాంక్చురీని ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేసిన ప్రభుత్వం. పార్వతి అర్గా బర్డ్ శాంక్చురీని ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించిన ప్రభుత్వం. ఇక్కడ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, పార్వతి అర్గా బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? బర్డ్ శాంక్చురీ ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక్కడికి మైగ్రేటరీ బర్డ్స్ చాలా వస్తూ ఉంటాయి, వలస పక్షులు, ముఖ్యంగా సెంట్రల్ ఏషియా నుంచి వలస పక్షులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా దీన్ని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినది ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి, ఎందుకు డిక్లేర్ చేసింది. మనకి ఈ యొక్క బర్డ్ శాంక్చురీలో వచ్చే పక్షుల్ని కన్జర్వ్ చేయాలి, ఈ యొక్క బర్డ్స్ని రక్షించడం కోసము ఒక ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనకి నేషనల్ పార్క్స్ లేదంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటాయి. ఈ నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ శాంక్చురీ పరిధిలో జనరల్గా హ్యూమన్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. అంటే పోచింగ్స్ కావచ్చు, లేదంటే అగ్రికల్చర్ యాక్టివిటీసు, టూరిజం యాక్టివిటీసు, అలాంటి యాక్టివిటీస్ ఎక్కువైనప్పుడు అక్కడ అదంతా మొత్తం దెబ్బతింటుంది. ఆ పర్యావరణం కావచ్చు, ఆ పక్షులు, జంతువులకి నష్టం వాటిల్లుతుంది. సో వాటిని కంట్రోల్ చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కింద ఒక ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేస్తుంది, ప్రకటిస్తుంది. మరి అది ఏ ప్రాంతాన్ని డిక్లేర్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేషనల్ పార్కు లేదా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. దీని చుట్టూ ఒక 10 కిలోమీటర్ల మేర, ఇప్పుడు ఒక నేషనల్ పార్క్ ఉందా, దీని బార్డర్ నుంచి, నేషనల్ పార్క్ లేదా వైల్డ్ లైఫ్ సెంచరీ బార్డర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉన్న ప్రాంతాన్ని ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అంటే ఇది బఫర్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ ESZ అనేది బఫర్ జోన్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఏంటి, తద్వారా ఇష్టానుసారం ఇక్కడ టూరిజము, ఇష్టానుసారము వ్యవసాయము చేయడానికి ఉండదన్నమాట. కానీ కొన్ని రకాల యాక్టివిటీస్, కొన్ని రకాల పనుల్ని అనుమతించడం జరుగుతుంది. ఉదాహరణకు పరిమిత స్థాయిలో అగ్రికల్చర్ కావచ్చు, సైంటిఫిక్ రీసెర్చ్ కోసము, శాస్త్ర పరిశోధనల కోసము, అంటే లిమిటెడ్ స్థాయిలో ఈ యొక్క జీవ వైవిధ్యానికి ఎటువంటి హాని కలగని స్థాయిలో మాత్రమే అటువంటి పనులకు ప్రభుత్వం అనుమతిస్తుంది. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఇదొక ప్రొటెక్టెడ్ జోను. సో ఎవరు డిక్లేర్ చేస్తారు? ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, EPA చట్టం 1986 కింద. సో ఎక్కడ ఉంది అంటే యూపీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఉత్తరప్రదేశ్. మరి ఇది 10 కిలోమీటర్సేనా అంటే కొన్నిసార్లు కేంద్ర ప్రభుత్వము 10 కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా 10 కిలోమీటర్లు దాటిన ప్రాంతాన్ని కూడా ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేసే అధికారం ఉంటుంది. కానీ మెయిన్గా అయితే 10 కిలోమీటర్స్ ప్రాంతమే, ఈ నేషనల్ పార్క్ లేదా వైల్డ్ లైఫ్ సెంచరీ బార్డర్ నుంచి 10 కిలోమీటర్స్ ఉన్న ప్రాంతాన్ని ESZగా డిక్లేర్ చేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో పార్వతి అర్గా బర్డ్ శాంక్చురీ అంటే యూపీ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, GPS ట్రాకింగ్ ఆఫ్ వల్చర్స్. GPS ట్రాకింగ్తో రాబందుల గగనయాత్ర. ఇండియాలో వల్చర్స్ని, రాబందుల్ని కన్జర్వ్ చేయాలని చెప్పేసి, రక్షించడం కోసం అసలు ఈ వల్చర్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, ఎలా ట్రావెల్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి, ముఖ్యంగా సెంట్రల్ ఇండియాలో మధ్య భారతదేశంలో ఈ రాబందులు ఎలా వెళ్తూ ఉన్నాయి, ఎటు వెళ్తూ ఉన్నాయని చెప్పేసి వాటి యొక్క కదలికలను గమనించడం కోసం GPS ట్రాకింగ్ చేపట్టింది బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ మరియు మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది వల్చర్స్ అంటేనే మనం తెలుసుకున్నాం కదా, రాబందులు. ఇండియాలో 9 టైప్స్ ఆఫ్ వల్చర్స్ ఉన్నాయి, 9 రకాల రాబందులు ఉన్నాయి. అందులో 4 టైప్స్ ఆఫ్ వల్చర్ స్పీషీస్ ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. అందులో 4 రాబందు జాతులు తీవ్రంగా ప్రమాదంలో ఉన్నాయి, క్రిటికల్లీ ఎండేంజర్డ్, IUCN స్థితి. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఇండియాలో వల్చర్స్ని కన్జర్వ్ చేయడం కోసము కొన్ని కన్జర్వేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే అవి గుడ్లు పెట్టి వాటిని సంరక్షించడం కోసం కొన్ని సెంటర్స్, ముఖ్యంగా హర్యానాలోని పింజోర్లో జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ని అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేశారు.
హర్యానాలోని పింజోర్ ప్రాంతంలో జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్. అక్కడ బ్రీడింగ్ సెంటర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా లైక్ ఆర్టిఫిషియల్గా వీటిని సంరక్షిస్తూ ఉంటారు. జనరల్గా మనకి జంతువులైనా పక్షులైనా ఎక్కడ కనబడతాయి, అడవుల్లో కనబడతాయి. కానీ ప్రత్యేకంగా వీటిని ఒక చోటకి తరలించి వీటిని గనక అక్కడ వీటి పాపులేషన్ని పెంచడానికి ప్రయత్నాలు చేస్తే దాన్ని ఎగ్జైటివ్ కన్జర్వేషన్ స్ట్రాటజీ అంటారు. ఎన్విరాన్మెంట్లో మనకి పర్యావరణంలో 2 రకాల సంరక్షణ పద్ధతులు ఉంటాయి. ఎన్విరాన్మెంట్లో 2 టైప్స్ ఆఫ్ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇన్సైటు, ఎక్సైటు. ఇప్పుడు ఎక్సైటు అంటే మనకి జనరల్గా ఇటువంటి బ్రీడింగ్ సెంటర్సు, జూస్ ఇవన్నీ కూడా ఎక్సైటు కిందకు వస్తాయి. మరి ఇప్పుడు హర్యానాలోని పింజోర్లో ఉన్న జటాయు కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ నుంచి 14 వల్చర్స్ని 14 రాబందులని మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్కి తీసుకొని వచ్చారు. గుర్తుపెట్టుకోండి, పెంచ్ టైగర్ రిజర్వ్ ఎక్కడంటే మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్కి తీసుకొని వచ్చారు. అక్కడి నుంచి వీటిని అడవిలోకి స్వేచ్ఛగా వదిలారు. అసలు ఇవి ఏ విధంగా మూవ్ అవుతున్నాయని చెప్పేసి వాటికి జీపీఎస్ ట్రాకర్స్ని అమర్చడం జరిగింది. అయితే అందులో ఒకటి మాత్రం J132 అనే ఒక వల్చర్, J132 అనే ఒక రాబందు మాత్రము 17 డేస్లో 750 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి 17 రోజుల వ్యవధిలో 750 కిలోమీటర్ల మేర పయనించి డిసెంబర్ 27 నాటికి నాసిక్ డిస్టిక్లోని త్రయంబకేశ్వర్కి సమీపాన ఉన్న అంజనేరి కొండల వద్దకు చేరుకొనింది. సో మనకి ఇదంతా మనం తెలుసుకోవాల్సింది ఎసెన్స్ ఏంటి అంటే జీపీఎస్ ట్రాకింగ్ చేయడం ద్వారా ఆ రాబందుల యొక్క ఫ్లైట్ పాత్ ఎలా ఉందో తెలుసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. సో ఇక రాబందుల విషయానికి వస్తే ఇటీవల వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ నేషన్ వైడ్ వల్చర్ సర్వేని రిలీజ్ చేసింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ భారతదేశపు మొట్టమొదటి రాబందుల జనాభాకు సంబంధించి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దాని ప్రకారము ఈ సర్వే ఫస్ట్ నేషన్ వైడ్ అసెస్మెంట్ సర్వే 4 క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ పైన ఫోకస్ చేసింది. 4 తీవ్రంగా ప్రమాదంలో ఉన్న రాబందుల పైన ఫోకస్ చేసింది. అవేంటివి అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా, 4 క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ వచ్చేసి ఒకటి వైట్ రంపుడ్ వల్చరు, మరొకటి ఇండియన్ వల్చరు, దీన్నే జిప్సిండికస్ అంటారు. ఇండియన్ వల్చర్ లేదా దీన్ని శాస్త్రీయ నామం జిప్సిండికస్. మరొకటి స్లెండర్ బిల్డ్ వల్చరు, మరొకటి రెడ్ హెడెడ్ వల్చరు. ఈ 4 పైన ఫోకస్ చేసింది. మరి ఈ సర్వే ఏమని చెప్పింది, ముఖ్యంగా 17 స్టేట్స్లోని 216 సైట్స్ పైన ఇది సర్వే చేసింది. 17 రాష్ట్రాల్లోని 216 రాబందు ప్రదేశాలపైన ఇది సర్వే చేసింది. ఈ సర్వే ఏమని చెప్పింది అంటే ఈ రాబందులు గుడ్లు పెట్టే ప్రదేశాలు ఏవైతే ఉంటాయో అటువంటి నెస్టింగ్ సైట్స్, ఆ గుడ్లు పెట్టే ప్రదేశాలు 70% తగ్గిపోయాయి, 70% డిక్లైన్ అయిపోయాయని చెప్పేసి చెప్పింది. అలానే ముఖ్యంగా ప్రొటెక్టెడ్ ఏరియాస్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉన్నాయి. రాబందులు గుడ్లు పెట్టడానికి ఎక్కువగా ప్రొటెక్టెడ్ ఏరియాస్, రక్షిత ప్రాంతాలు ఉంటాయి కదా, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సెంచరీస్, అటువంటి వాటిపైన డిపెండ్ అవుతా ఉందని చెప్పేసి చెప్పింది. ఇక మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఈ సర్వేకి సంబంధించి డీటెయిల్స్. మరి ఇండియన్ వల్చర్ ఉంది కదా, ఈ 4 క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఇండియన్ వల్చర్ లేదా జిప్సిండికస్ ఇది మెయిన్గా మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కనబడతా ఉంది, రాజస్థాన్లోని ముకుంద్రా హిల్స్ ప్రాంతము. ఇక వైట్ రంప్డ్ వల్చర్ విషయానికి వస్తే ఇది హిమాచల్ ప్రదేశ్లోని కంగ్రా వ్యాలీలో ఎక్కువగా ఉంది. ఇక స్లెండర్ బిల్డ్ వల్చర్ విషయానికి వస్తే అప్పర్ అస్సాం ప్రాంతంలో వీటి నెస్టింగ్ సైట్స్, గుడ్లు పెట్టే ప్రదేశాలు ఉన్నాయి. ఇక రెడ్ హెడెడ్ వల్చర్ విషయానికి వస్తే రెడ్ హెడెడ్ వల్చర్ మెయిన్గా మధ్యప్రదేశ్లో ఉంది అని చెప్పేసి ఈ సర్వే చెప్తోంది. సో ఈ సర్వే ఎవరు రిలీజ్ చేశారంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవి మనకి ఇండియాలో ఉన్న 9 వల్చర్ స్పీషీస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటి వైట్ రంప్డ్ వల్చర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే తీవ్రంగా ప్రమాదంలో ఉంది, స్లెండర్ బిల్డ్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇండియన్ వల్చర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, రెడ్ హెడెడ్ వల్చర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఇక ఈజిప్షియన్ వల్చర్ తీసుకుంటే అది ఎండేంజర్డ్, ప్రమాదంలో ఉంది. ఇక సినరస్ వల్చర్ తీసుకుంటే నియర్ థ్రెటెండ్ అంటే ప్రమాదానికి దగ్గరలో ఉంది. బేర్డెడ్ వల్చరు నియర్ థ్రెటెండ్. ఇక హిమాలయన్ గ్రిఫన్ వల్చరు నియర్ థ్రెటెండ్. ఇక గ్రిఫన్ వల్చర్ వచ్చేసి లీస్ట్ కన్సర్న్ అంటే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది మనకి వల్చర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇక ఎప్పుడైనా రాబందులు అనే టాపిక్ వచ్చిందంటే ఇప్పుడు ఏదైతే నోట్స్ రాసుకుంటారో అది రెఫర్ చేసుకోండి. ఇక మనకి మొత్తం ఒకసారి రివిజన్ కొట్టినట్టు ఉంటుంది. నెక్స్ట్ వన్, ఐఐటి పట్నాలో పరమరుద్ర సూపర్ కంప్యూటర్. ఐఐటి పట్నాలో
పరమరుద్ర సూపర్ కంప్యూటర్ని లాంచ్ చేశారు. ఇది బీహార్లో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అని చెప్పవచ్చు. బీహార్లో ఫస్ట్ సూపర్ కంప్యూటర్. ఫస్ట్ ఇక్కడ సూపర్ కంప్యూటర్స్ అంటే ఏంటో తెలుసుకోవాలా. సూపర్ కంప్యూటర్స్ మనకి ఇప్పుడు సూపర్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే క్లైమేట్ మోడలింగ్, వెదర్ ఫోర్కాస్టింగ్, వాతావరణాన్ని ఎగ్జాక్ట్గా అంచనా వేయాలి అంటే మనకి డేటా అవసరము. లేదంటే మెడికల్ సిస్టమ్స్లలో డ్రగ్ డెలివరీ కోసం వివిధ రకాల ఔషధాలను తయారు చేయాలి అంటే అల్గారిథమ్స్ అవసరము. అలానే ఏరోస్పేస్, డిఫెన్స్ సెక్టారు, ఫైనాన్షియల్ సెక్టార్ ఇటువంటి రంగాలలో అవసరమైన డేటా కావాలి అంటే ఫాస్ట్ పర్ఫార్మెన్స్ కంప్యూటర్స్ అవసరము. వాటి కోసం సూపర్ కంప్యూటర్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015లో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని లాంచ్ చేసింది. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్. ఇందులో భాగంగా సూపర్ కంప్యూటర్స్ని డెవలప్ చేస్తారు. సూపర్ కంప్యూటర్స్ అనేవి చాలా పవర్ఫుల్. మరి ఈ సూపర్ కంప్యూటర్స్ని ఏ మంత్రిత్వ శాఖ డెవలప్ చేస్తుంది? మెయిన్గా ఈ పథకాన్ని అమలు చేసే మంత్రిత్వ శాఖలు 2 ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ మీటి మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. ఇవి నోడల్ మంత్రిత్వ శాఖలు వీటిని అమలు చేయడం కోసం. మరి దీన్ని అమలు చేసే నోడల్ ఏజెన్సీలు, పూణేలోని సీడాక్, పూణేలోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ మరియు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వీటిని డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో భాగంగా సూపర్ కంప్యూటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా. ఇక సూపర్ కంప్యూటర్స్ యొక్క పర్ఫార్మెన్స్ని ఫ్లాప్స్లో కొలుస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సూపర్ కంప్యూటర్స్ పర్ఫార్మెన్స్ని ఫ్లాప్స్ అంటే ఫ్లోటింగ్ పాయింట్స్, ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్. ఏ విధంగా అయితే క్వాంటమ్ కంప్యూటర్స్ని క్యూబిట్స్లో కొలుస్తారో ఈ యొక్క సూపర్ కంప్యూటర్స్ పర్ఫార్మెన్స్ని ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్. మరి ఇండియాలో సూపర్ కంప్యూటింగ్ మిషన్ లాంచ్ చేయడం కంటే ముందే 1991లో సీడాక్ పరం 8000 అనే ఒక సూపర్ కంప్యూటర్ని ఏర్పాటు చేసింది. 1991లోనే సీడాక్ భారతదేశం మొదటి సూపర్ కంప్యూటర్ పరం 8000ని ఏర్పాటు చేసింది. ఇక సూపర్ కంప్యూటింగ్ మిషన్ లాంచ్ చేసిన తర్వాత వేరే సూపర్ కంప్యూటర్స్ని లాంచ్ చేశారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ అనేవి 2024లో ఇండియాలోని 3 సిటీస్లలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు బీహార్లోని పట్నాలో కూడా ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సినది ఇక్కడ మీరు చూసుకుంటే ఇందాక చెప్పినట్టు 1991లో ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్ పరం 8000ని సీడాక్ ఏర్పాటు చేసింది. ఇక నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ని లాంచ్ చేసిన తర్వాత 2019లో పరమశివాయిని వారణాసిలోని ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేశారు. నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ లాంచ్ చేసిన తర్వాత ఏర్పాటు చేసిన ఫస్ట్ సూపర్ కంప్యూటర్ అంటే పరమశివాయి. ఇక 2024లో 3 పరమరుద్ర సూపర్ కంప్యూటర్స్ని ఏర్పాటు చేశారు. ఒకటి పూణే, మరొకటి ఢిల్లీ, మరొకటి కోల్కతాలో ఏర్పాటు చేశారు. ఇక 2022లో పరం ప్రవేగ అనే ఒక సూపర్ కంప్యూటర్ని ఐఐఎస్సి బెంగళూరులో ఏర్పాటు చేశారు. ఇక ఇండియాలో ఇప్పటి వరకు ఈ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద 37 సూపర్ కంప్యూటర్స్ని ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద 37 సూపర్ కంప్యూటర్స్ని ఏర్పాటు చేశారు. వీటి యొక్క కాంపిటేషనల్ కెపాసిటీ 39 పెటాఫ్లాప్స్, 39 పెటా ఫ్లోటింగ్ ఆపరేషన్స్ పర్ సెకండ్ వీటి సామర్థ్యము. మరి ఇక్కడ మనం ఇంకొకటి ఫోకస్ చేయాల్సింది రుద్ర అంటే ఏంటి, ఎందుకు రుద్ర అనే వర్డ్ యూజ్ చేశారంటే రుద్ర అనేది స్వదేశీయంగా అభివృద్ధి చేసిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సర్వర్. రుద్ర అనేది ఇండిజినస్ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సర్వర్. ఇది ఐఐటి పట్నాలో పరమరుద్ర సూపర్ కంప్యూటర్, బీహార్స్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. నెక్స్ట్ వన్, 52 శాటిలైట్స్ని ఒకేసారి నింగిలోకి పంపిన రష్యా ఒకేసారి 52 శాటిలైట్స్ని సైమల్టేనియస్గా 52 శాటిలైట్స్ని స్పేస్లోకి పంపింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కంట్రీకి చెందిన శాటిలైట్స్ ఇందులో ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. రష్యాకు చెందిన సోయజ్ 2.1B లాంచ్ వెహికల్, సోయజ్ 2.1B రాకెట్ రష్యాలోని ఓస్టోక్ని అనే స్పేస్ పోర్ట్ నుంచి 52 శాటిలైట్స్ని లాంచ్ చేసింది. ఇందులో 3 ఇరానియన్ శాటిలైట్స్, 3 ఇరాన్ శాటిలైట్స్ని కూడా మోసుకొని పోయింది. మరి ఆ ఇరాన్కు చెందిన శాటిలైట్లు ఏవి అంటే ఒకటి పాయా, మరొకటి కౌసర్, మరొకటి జాఫర్ 2. ఇరాన్కు చెందిన పాయా, కౌసర్, జాఫర్ 2 శాటిలైట్స్. మరి ఇవి ఎందుకు లాంచ్ చేశారు అంటే వెదర్ సర్వీసెస్ కోసము, ఎర్త్ అబ్జర్వేషన్ కోసము, భూ పరిశీలన కోసం ఇటువంటి శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఒకసారి తెలుసుకోవాల్సింది, ఇక్కడ మీరు చూస్తే రాస్ కోస్మోస్ అని ఉంది.
రాస్ కాస్మస్ అంటే ఏంటి? రష్యాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ. రష్యాస్ స్పేస్ ఏజెన్సీ నేమ్ ఏంటి అంటే రాస్ కాస్మాస్. అదే ఇండియాకైతే ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అమెరికాకైతే నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. కెనడాకైతే కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. యూరప్కి అయితే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. జపాన్కి అయితే జాక్సా. జాక్సా అంటే ఏంటి? జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. ఇవి స్పేస్ మిషన్స్ని కండక్ట్ చేయడం కోసం, నిర్వహించడం కోసం ఇవి వివిధ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఏజెన్సీలు. మరి ఇరాన్కు చెందిన పాయా శాటిలైట్ ఏదైతే ఉందో దాని వెయిట్ 150 kg. ఇరాన్కు చెందిన పాయా శాటిలైట్ దాని వెయిట్ 150 kg. ఇరాన్ ఇప్పటి వరకు ఎర్త్ ఆర్బిట్లోకి, ఇరాన్ ఇప్పటి వరకు కక్షలోకి పంపించిన హెవియెస్ట్ శాటిలైట్, అత్యంత బరువైన ఉపగ్రహం ఏది అంటే పాయా. నెక్స్ట్ వన్, C-130J మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. C-130J మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. C-130J సైనిక రవాణా విమానాలు. ఈ C-130J సైనిక రవాణా విమానాలను ఇండియాలో ప్రొడ్యూస్ చేయడం కోసం, భారతదేశంలో ఉత్పత్తి చేయడం కోసం మేము సహకరిస్తాము, మేము కోఆపరేట్ చేస్తామని చెప్పేసి అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ కంపెనీ చెప్పింది. ఇండియా సైనిక అవసరాల కోసం, మిలిటరీ నీడ్స్ కోసము ఒక 80 సైనిక రవాణా విమానాలని కొనుగోలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. ఒకవేళ ఆ కాంట్రాక్ట్ మాకు దక్కితే మేము ఇండియాలోనే ఈ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ని ప్రొడ్యూస్ చేయడం కోసం ఒక మెగా హబ్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి లాక్హీడ్ మార్టిన్ కంపెనీ ప్రకటించింది. సో ఇక్కడ లాక్హీడ్ మార్టిన్ కంపెనీ అంటేనే గుర్తు రావాల్సింది, ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. MH-60R సీహాక్ హెలికాప్టర్స్. MH-60R సీహాక్ హెలికాప్టర్స్ ఇండియన్ నేవీ కోసం మనము 2020లో అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం. సో లాక్హీడ్ మార్టిన్ అంటే MH-60R. ఇక మరి ఇప్పుడు భారత్లో వీటిని ఉత్పత్తి చేయడానికి మేము సహకరిస్తామని చెప్పేసి చెప్పారు. ఇక ఆల్రెడీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద 12 మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, ఆల్రెడీ భారత వాయుసేన వద్ద 12 C-130J విమానాలు ఉన్నాయి. వీటి పేరు వచ్చేసి C-130J సూపర్ హెర్క్యులస్. C-130J సూపర్ హెర్క్యులస్ ఆల్రెడీ ఇండియాలో టాటా సంస్థతో కలిసి, టాటా ఆర్గనైజేషన్తో కలిసి హైదరాబాద్లో ఈ C-130J ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించిన కాంపోనెంట్లు, అవసరమైన పరికరాలని ఉత్పత్తి చేస్తూ ఉంది లాక్హీడ్ మార్టిన్ కంపెనీ. నెక్స్ట్ వన్, థాయిలాండ్ కంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం. థాయిలాండ్ కంబోడియా మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది, కాల్పుల విరమణ ఒప్పందం. మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఫ్యూ మంత్స్ బ్యాక్, కొన్ని నెలల కిందట థాయిలాండ్కి అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న షినవత్రాని అక్కడ సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. దానికి ప్రధాన కారణం ఆమె కంబోడియా ప్రైమ్ మినిస్టర్తో ఫోన్లో మాట్లాడడం వల్ల ఎథికల్ వైలేషన్స్, ఆమె అతి వినయం ప్రదర్శించిందని చెప్పేసి అప్పుడు థాయిలాండ్ సుప్రీంకోర్టు ఆమెని సస్పెండ్ చేసింది. సో ఇప్పుడు థాయిలాండ్ కంబోడియా మధ్య మరొకసారి కాల్పుల విరమణ ఒప్పందం. యాక్చువల్లీ జూలైలో కాల్పుల విరమణ ఒప్పందం సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరింది, కానీ మళ్ళీ వాటిని వైలేట్ చేశారు, ఘర్షణలు జరిగాయి. సో ఇప్పుడు మరొకసారి కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది బార్డర్ టెన్షన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయినా జాగ్రఫీలో అయినా మనం తెలుసుకోవాల్సింది ఈ కాల్పుల విరమణ ఒప్పందము జరిగింది కదా, మరి బార్డర్ కంట్రీస్ ఎందుకు కొట్టుకుంటూ ఉంటాయి, వాటికి ప్రధాన కారణం ఏంటి? అబ్జర్వ్ చేస్తే ఇక్కడ థాయిలాండ్, కంబోడియా ఇవి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్, కంబోడియా క్యాపిటల్ పునోమ్ పెన్హ్. మరి ఇక్కడ మెయిన్గా ఈ బార్డర్ టెన్షన్స్ మెయిన్ రీజన్ వచ్చేసి ఒక టెంపుల్కి సంబంధించి, ఒక గుడికి సంబంధించిన వివాదము. ఆ గుడి పేరు వచ్చేసి ప్రీ విహీర్ అనే ఒక టెంపుల్కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్, ఈ గుడికి సంబంధించిన వివాదము. ఈ గుడి అనేది యాక్చువల్లీ కంబోడియాలో ఉంది. ఇక్కడ ప్రీ విహీర్ అనే టెంపుల్, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో చాలా ఇన్నోవేటివ్గా అడుగుతా ఉన్నాడు. మనకి థాయిలాండ్ కంబోడియాకి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అంటే మరి అసలు ఆ వివాదం ఎందుకని అడిగినప్పుడు ఆ వివాదము ఈ టెంపుల్కి సంబంధించి, ఇది రేపొద్దున ఆ టెంపుల్ గురించి అడగొచ్చు ఒక 2 స్టేట్మెంట్లు ఇచ్చి. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు, ఇది మరి ఏ దేవునికి సంబంధించినది అంటే కొన్ని రిపోర్ట్స్ ఏమంటున్నాయంటే ఇది బుద్ధిస్ట్ టెంపుల్ అంటున్నాయి, కానీ బట్ అఫీషియల్ వెబ్సైట్ నేను చెక్ చేసినాను, ఇది లార్డ్ శివ టెంపుల్, పరమేశ్వరుని గుడి. సో లార్డ్ శివ టెంపుల్ అనమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది హిందూ టెంపుల్. 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ICJ
ఈ ప్రీవిహిర్ టెంపుల్ అనేది కంబోడియాకు చెందినది. కంబోడియా టెంపుల్ అని చెప్పినప్పటికీ థాయిలాండ్ లేదు. ఇక్కడ ఈ టెంపుల్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్ మావి అని చెప్పేసి ఈ యొక్క ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రీవిహిర్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ కంబోడియా, లార్డ్ శివ టెంపుల్. ఇక థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ప్రస్తుతం అనుటిన్ చర్న్ విరకుల్ అనే వ్యక్తి ఉన్నారు. ఇక కంబోడియా ప్రైమ్ మినిస్టర్గా హున్ మానెట్. ఇక ఇటువంటి బార్డర్ టెన్షన్సే మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య కూడా ఇటీవల బార్డర్ టెన్షన్స్, డ్యూరండ్ లైన్, ఆఫ్ఘనిస్తాన్ని పాకిస్తాన్ని సపరేట్ చేసే బార్డర్ లైన్ పేరు డ్యూరండ్ లైన్. ఇక్కడ మీరు చూస్తే డ్యూరండ్ లైన్ ఏ దేశాలకు మధ్య సరిహద్దు రేఖ అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఈ డ్యూరండ్ లైన్ గుండా కాల్పులు జరిగాయి, వైలేషన్స్ జరిగాయి. మరి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ప్రాంతంలో జరిగాయి? ఇక్కడ మీరు చూస్తే స్పిన్ బోల్డక్ చమన్ బార్డర్ క్రాసింగ్. ఇక్కడ స్పిన్ బోల్డక్ అంటే ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఏరియా, ఆఫ్ఘనిస్తాన్లోని ఒక ప్రాంతం స్పిన్ బోల్డక్. చమన్ అనేది పాకిస్తాన్లో ఒక సిటీ. సో ఈ స్పిన్ బోల్డక్ చమన్ బార్డర్ ఏది అంటే డ్యూరండ్ లైన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. వాడు రేపు పొద్దున ఎగ్జామ్లో అడగొచ్చు, స్పిన్ బోల్డక్ ఏ కంట్రీ అంటే ఆఫ్ఘనిస్తాన్, చమన్ అంటే పాకిస్తాన్, ఎందుకంటే అక్కడ వివాదాలు జరిగాయి కాబట్టి. సో ఇట్లా బార్డర్ టెన్షన్స్ గురించి మనం అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి 2025 వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్స్ కార్ల్సెన్, గోర్యాచ్కినా. 2025 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఖతార్లోని దోహాలో జరిగింది. ఇక్కడ విన్నర్గా మెన్స్ విభాగంలో, పురుషుల విభాగంలో మ్యాగ్నస్ కార్ల్సన్ గెలుచుకున్నాడు. ఉమెన్స్ టైటిల్ని, మహిళల టైటిల్ని రష్యాకు చెందిన అలెగ్జాండ్రా గోర్యాచ్కినా ఈమె గెలుపొందింది. మరి ఈ మ్యాగ్నస్ కార్ల్సన్కి ఇది 6th వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్. మ్యాగ్నస్ కార్ల్సన్కి ఇది 6వ ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్. మరి ఇండియా నుంచి ఎవరికైనా ఏమైనా వచ్చాయా అంటే మహిళల విభాగంలో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్కి చెందిన కోనేరు హంపీకి బ్రాంజ్ మెడల్, కాంస్యం వచ్చింది. ఇక మెన్స్ విభాగంలో, పురుషుల విభాగంలో తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేసికి కూడా బ్రాంజ్ మెడల్, కాంస్యం వచ్చింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళ స్టేట్లు కూడా అర్జున్ ఇరిగేసి తెలంగాణ, కోనేరు హంపి ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్లు. ఇక నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి 87th సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్, 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ముగిసింది డిసెంబర్ 24 నుంచి 28 వరకు. ఇందులో మెన్స్ టైటిల్ని, పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ని తమిళనాడుకు చెందిన రిత్విక్ సంజీవి గెలుచుకున్నాడు. ఇక ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని, మహిళల సింగిల్స్ టైటిల్ని ఆంధ్రప్రదేశ్కు చెందిన సూర్య చరిష్మా తమిరి అనే అమ్మాయి గెలుచుకునింది. ఇక ఇవాళ క్వశ్చన్ చూస్తే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ రాష్ట్రీయ ప్రేరణా స్థల్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఇటీవల ఒక స్టేట్కి వెళ్ళారు. ఆ స్టేట్ పర్యటనలో భాగంగా రాష్ట్రీయ ప్రేరణా స్థల్ని దేశానికి అంకితం చేశారు. అక్కడ 3 విగ్రహాలని ఆవిష్కరించారు. ఆ 3 persons ఎవరు, ఆ స్టాచ్యూస్ హైట్ ఎంత, ఆ రాష్ట్రీయ ప్రేరణా స్థల్ ఏ స్టేట్లో ఉంది, అది ట్రై చేయండి తప్పకుండా. ఇక నిన్న అడిగిన క్వశ్చన్, అరిహంత్ క్లాస్కు చెందిన న్యూక్లియర్ సబ్మెరైన్స్ 3 ఉంటాయి. ఒకటి INS అరిహంత్, మరొకటి INS అరిగాత్, మరొకటి INS అరిదామన్. ఇక మొన్న K4 మిసైల్ని INS అరిగాట్ నుంచి మనము 2వసారి టెస్ట్ చేసాం. K4 మిసైల్ డిస్కస్ చేస్తున్నాం కదా. K4 మిసైల్ రేంజ్ 3500 కిలోమీటరు. అదే K15 మిసైల్ రేంజ్ అయితే 750 కిలోమీటర్. ఈ K15 మిసైల్నే సాగరిక మిసైల్ అని కూడా పిలుస్తారు. K4 అంటే కలాం 4 మిసైల్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మన్ కీ బాత్ 129th ఎపిసోడ్ హైలైట్స్. 2 secondsలోనే 700 కిలోమీటర్ల వేగాన్ని చేరుకొని వరల్డ్ రికార్డ్ సృష్టించిన చైనా రైలు. 10th ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ హార్టికల్చర్ టెక్నాలజీ ఎక్స్పో మధ్యప్రదేశ్, తెలంగాణ ఉద్యాన శాఖకు ఫస్ట్ ప్రైజ్.
మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు రానున్న మారిషస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్లో జరగబోతూ ఉన్నాయి. పార్వతి అర్గా బర్డ్ శాంక్చురీని ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేసిన గవర్నమెంట్. జీపీఎస్ ట్రాకింగ్ ఆఫ్ వల్చర్స్. ఐఐటి పట్నాలో పరమరుద్ర సూపర్ కంప్యూటర్. 52 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపిన రష్యా. C-130J మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అమెరికా లాకీడ్ మార్టిన్. థాయిలాండ్ కంబోడియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం. 2025 వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విన్నర్స్. 87th సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విన్నర్స్. That's it. These are today's current affairs. We'll meet you next time and thank you everyone.